లేదని. అంటే మీరు హీరో గోపీచంద్ గారిని మీరే లాంచ్ చేశారని విన్నాం. ఎలా జరిగింది అది? అది అలా జరగడం గొప్ప విచిత్రం ఏం లేదమ్మా. టీ కృష్ణ గారు కొడుకు అబ్బాయి, అతను రష్యాలో చదువుతుండేవాడు. వాళ్ళ అన్న ఒక అతను ప్రేమచంద్ అని ఒక అబ్బాయి ఉండేవాడు. ఆ అబ్బాయి యాక్సిడెంటల్గా కారు యాక్సిడెంట్లో చనిపోయాడు. ఓకే. గోపీచంద్ బ్రదర్. అప్పుడు గోపీచంద్ రష్యాలో ఉండేవాడు చదువుకుంటూ. ఫాదర్ చనిపోయాడు, ఆ బ్రదర్ చనిపోయాడు. చనిపోయిన తర్వాత కొన్ని రోజులు అలా అయిపోయిన తర్వాత ఒక 2-3 ఇయర్స్లో నేను వేరే సినిమాలు చేసుకుంటూ ఉండగా ఒకరోజు వచ్చాడు నా దగ్గరికి. ఎవరు? గోపీచంద్. అంటే వాళ్ళ నాన్న దగ్గర నేను వర్క్ చేశాను, టీ కృష్ణ గారి. ఏది అన్ని సినిమాలు చేశాను. వచ్చి ఏం గోపి నెక్స్ట్ నీ ఫర్దర్ ఏంటి నీ ప్రోగ్రెస్ అంటే, అంకుల్ నేను ఆర్టిస్ట్గా చేద్దాం అనుకుంటున్నాను అన్నాడు. అంటే నేను అన్నాను అందుకని ట్రై చేస్తున్నాను. ట్రై చేయడం ఏంటయ్యా, టీ కృష్ణ గారు చనిపోయారు అప్పటికి. టీ కృష్ణ మెమోరియల్ బ్యానర్ పెట్టున్నాం. ఆ బ్యానర్లో అమ్మాయికి ఆ సగటు మనిషి తీసాం, అమ్మాయి కాపురం తీసాం, 2 హిట్లు తీసాం. ఇది నువ్వు చేయవయ్యా, నీకేం ఒడ్డు పొడుగు బాగున్నావు, వాయిస్ బాగుంది, అన్నీ బాగున్నాయి, నీకేమి, నువ్వే హీరో, మనం చేద్దాం అని తెలుగు చేశాడు. అది అలాగా నా గురువు కొడుకే. సబ్జెక్టు కూడా నాకు నచ్చిన సబ్జెక్టు, తనకే నచ్చింది, కానీ కమర్షియల్గా హిట్ చేసుకోలేకపోయాం. అంటే రీమేక్స్ సినిమాలు అంటే మీ లిస్ట్ ఒకసారి చూసినట్లయితే రీమేక్స్ మూవీస్ ఎక్కువగా చేశారు. అంటే దానికి ఏమైనా కారణం ఉందా? రీమేక్స్ ఎక్కువ ఏం కాదమ్మా, కొన్ని రీజనబుల్ సినిమాలు. ఇప్పుడు అన్నయ్య అది కాదు, హిట్లరు ఓకే, మామగారు ఓకే, ఇలాగా ఉన్నాయి. రీమేక్లు కూడా చేయడంలో రీమేక్ అంటే యాజ్ ఇట్ ఈజ్ చేసేవాళ్ళం కాదు, కంప్లీట్ దాంట్లో ఏం బాగుందో అది తీసుకునేవాళ్ళం, మన సెంటిమెంట్కి మనం మార్చుకునేవాళ్ళం. అది ఇంకా కష్టం. ఒరిజినల్ సబ్జెక్టు ఓకే అమ్మా, ఒక రీమేక్ సినిమాలో ఉన్న వాళ్ళ కల్చరు వాళ్ళ నేచరు ఉండే దాన్ని మన కల్చర్కి మన నేటివిటీకి మార్చుకోవాలంటే ఇంకా కష్టం కదా. అందువల్ల అదే ఈ థింగ్ కాదు, అంటే అనుకోకుండా అలా కుదిరి నాకు అది. అంటే ఇప్పుడు మనం చూసినట్లయితే మల్టీ స్టారర్ మూవీస్ని మనం ఎక్కువ చూస్తున్నాం. మీరు అప్పట్లోనే చిరంజీవి గారితో తీశారు, బాలకృష్ణ గారితో తీశారు. అంటే వీళ్ళిద్దరిని కలిపి మల్టీ స్టారర్ తీయాలనే ఆలోచన మీకు అప్పట్లో రాలేదా? అయ్యో, వాళ్ళిద్దరు కలిసి తీయాలంటే మాటలమ్మా, వాళ్ళిద్దరు కలిసి ఏ సినిమా చేశారు అసలు? చేయలేదు నాకు తెలిసి. అయితే నీకేం నాకు చేయలేదు, వాళ్ళు చేయలే. మల్టీ స్టార్ అంటే ఎంతవరకు అంటే ఇప్పుడు పల్నాటి పోర్షన్ చేసాం, కృష్ణరాజు చేశాడు, కృష్ణరాజు, చరణ్ రాజు, అలా ఉండేది తప్ప ఇప్పుడు మీరు అనుకున్నట్టు బాలకృష్ణ చిరంజీవి గారు కలిసి చేసేది ఏమిటే, ఇద్దరు ఈక్వల్ హీరోస్. అంటే ఆ రోజుల్లో మల్టీ స్టారర్ స్క్రిప్ట్ మీ దగ్గర ఉండి మీరు వెళ్ళి వాళ్ళని అప్రోచ్ అయితే చేసేవాళ్ళ? అంటే ఇంత పెద్ద నేను అడిగినా వాళ్ళిద్దరికీ ఈక్వల్ క్యారెక్టర్స్ ఉండాలా, ఈక్వల్ అసలు చాలా కష్టం, బ్యాలెన్స్ చేయగలగాలి. అది నా వల్ల కాదు, అసలు వాళ్ళకి కుదరాలమ్మా, అది జరిగే పని కాదు, అసలు ఆలోచన రాదు. ఎందుకంటే నేను ఆయన సినిమాలు చేస్తున్నవాడిని, ఈ సినిమాలు చేస్తున్నవాడిని, ఒకే రోజు 2 సినిమాలు చేసిన ఉన్నాయి. ఇది ఒక పక్క అన్నయ్య, ఒక పక్క కృష్ణబాబు, ఒకే రోజు పగలంతా ఇది, రాత్రి ఏమో అది, అటు చేసినాను. అంతేగాని ఇద్దరిని కలిపి కుదరలేదు. అంతకంటే ఏం లేదు, వాళ్ళు తలుసుకుంటే చేయొచ్చు కానీ మనం తెలుసుకుంటే చేయలేం. అది ఓకే. అంటే